అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 16వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. రాహు కేతు ఎప్పుడైతే పైన రాహు ఉండి కింద కేతు ఉంటాడో దానిని రాహుగ్రస్త కాలసర్ప దోషం అంటారు. 30వ తారీఖు ఈ నెల మార్చి నాడు శని మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు వచ్చినట్టుగా మనకు లెక్క. అందులో రాహు చాలా తొందరలోనే కుంభరాశిలోకి రాబోతున్నాడు మీనరాశి నుంచి. అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మే మంత్లో కేతు కూడా సింహరాశిలోకి వస్తున్నాడు. రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు పుష్కలంగా నిండిపోయి ఉన్నాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషం అనేది మంచిది కాదు. ఇది చాలా బ్యాడ్ సిమ్టమ్ని చూపిస్తుంది. ఎన్నో జాతకాలు మేము చూసినప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలు ఉన్నప్పుడు దానిని ప్రమాదకరమైనదిగా, యుద్ధాలు జరిగేటువంటిదిగా, అరిష్టం అనేదిగా, సంక్షోభం లాంటిది అన్ని రంగాలలో, ఒక రాజకీయమే కాదు, పిల్లల చదువులో, ఉద్యోగాల్లో, ఈ యొక్క ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మాలినటువంటి అనేక పనులు, నేను నిన్ను కొడతాను ఒక దెబ్బ అంటే ఎదుటివాడు నేను నిన్ను 2 కొడతాను అంటున్నాడు. భారతదేశం మీద నేను ఇంత తారీఫ్ వేస్తానంటే భారతదేశం అమెరికా మీద వేయాల్సిన తారీఫ్ అది వేస్తుంది. చైనా అలాగే ఉంది. అన్ని దేశాలు కూడా అమెరికాని ఒంటరిగా చేసే పరిస్థితి, ఆర్థికంగా సంక్షోభం లేవనెత్తే పరిస్థితి, అన్ని ధరలు కూడా ప్రియమయ్యేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో సంక్షోభాలు, ప్రజల్లో ఆందోళన తెచ్చేటువంటి ట్రంప్ గవర్నమెంట్ తీసుకునే అనేక నిర్ణయాల వల్ల మొత్తం ప్రపంచానికే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా రాజకీయంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, విద్యా అవకాశాల్లో దెబ్బలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు రాకుండా భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. ఇది రాహుకేతు మధ్యలో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను. 30వ తారీఖు ఎప్పుడైతే శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడో అప్పుడు రాహు మెల్లమెల్లగా పూర్తిగా కిందికి వచ్చేస్తున్నాడు కుంభరాశిలోకి. దానివల్ల పూర్తి ప్రతిష్టంభన ఏర్పడకుండా మరి మిగతా ఎన్ని గ్రహాలన్నా ఈ రాహుకేతుల్ని దాటుకుని వచ్చేస్తున్నాయా అని చూస్తే కుజుడు మిథున రాశిలోనే అలాగే ఉండిపోయాడు. గురువు 15వ తారీఖు నాడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు. అది కూడా లోపలే ఉంటున్నాడు రాహుకేతు మధ్యలో. సూర్యుడు ఇప్పుడే కుంభరాశిలోకి ఈ వారం వచ్చాడు ఈరోజు. మరి కుంభరాశిలో సూర్యుడు 1 నెల, మేషంలో 1 నెల, వృషభంలో 1 నెల, మిథునము కర్కాటకం అనేసరికి 6 నెలలు ఇక్కడే అయిపోయింది. అక్కడ చూస్తే బుధుడు మీనంలో ఉన్నాడు. ఆయనకి అలాగే 5-6 నెలలు టైం పడుతుంది. శుక్రుడికి అదే టైం పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అని ఒకటి ముఖ్యంగా తెలియజేస్తూ అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుతూ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం హెచ్చరిస్తున్నారు. రెండోది, సూర్యుడు కుంభరాశిలోకి వచ్చేసాడు కాబట్టి 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు మార్చి 2025 నుంచి 16వ తారీఖు మార్చి 2025 నుంచి 22వ తారీఖు మార్చి 25 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు 6వ ఇంట్లో ఉచ్చస్థితిలో మీనరాశిలోనే ఈ వారం అంతా ఉండడం మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. శత్రువుల పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువులు అధికంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యమే మీకు ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఆహారం పట్ల శ్రద్ధ వహించడం, సమయానికి ఆహారం తీసుకోవడం లాంటివి చేయటం వల్ల ఇంకా కూడా ఈ వారం మీకు బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు అని బాగుంది. సూర్యుడు ఎప్పుడైతే మనకి 6వ ఇంట్లోకి వస్తున్నాడో ఉద్యోగస్తులందరికీ వ్యాపారంలో దెబ్బలు తినే అవకాశాలు, వ్యాపారంలో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంది. కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబంలో సంతోషం ఉంది. పిల్లల యొక్క చదువులో గుర్తింపులు, రాణింపులు బ్రహ్మాండంగా ఉంటుంది.
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ప్రేమ ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. లావాదేవీలు ఏదైనా సరే లాభదాయకంగానే ఈ వారం అంతా తులారాశి వాళ్ళకు రాసి పెట్టారు. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది కనిపించట్లేదు. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీరు. మరి శుక్రుడు ఎప్పుడైతే మనకి రాష్ట్రాధిపతి మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా 6వ సంఖ్య మంచిది కాబట్టి ఆరోగ్యం బాగుండడానికి కోసం ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి మంత్రాలు, శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదువుకుంటూ చేయటం చాలా చాలా మంచిది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు కూడా కొన్ని ఉంటాయి కొందరికి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికులకు అయితే చాలా మంచి రోజు, మంచి వారంగా చెప్పాలి. పెద్దల ఆశీస్సులతో ఒకటవడానికి అవకాశాలు బాగున్నాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారం కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి అవకాశాలు బాగున్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా చక్కగా ప్రేమతో ఉంటారని చెప్పేసి కూడా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. అదృష్టం ఈ వారం తక్కువగా ఉంది. తండ్రి పెద్దల యొక్క ఇబ్బందులు, వాళ్ళతో మనకి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాలి. పెద్దలతో మనస్పర్ధ మనకే నష్టమని గ్రహించాలి. ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళని, మామగారులని కూడా గౌరవించాలి. తులనాడడం కానీ, పెద్ద మాటలు పెద్దల్ని చేయడం కానీ మనకు మంచిది కాదు. ధర్మ మార్గానికి ఆలోచించండి. అధర్మంలో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగంలో వారం మొదట్లో ఇబ్బందులు ఉన్నాయి. సోమ మంగళవారాలు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు సమయానికి రావటం, ఇవన్నీ కూడా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంది. అలాగే వ్యాపారంలో తీవ్రమైన నష్టాలకి అవకాశం ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించడం, ముందుగా చెప్పినట్టుగా చేయటం మంచిది. ఖర్చులు ఈ వారం అదుపులో ఉంటాయి. అది శుక్రరాశి 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఈ వారం ఖర్చు పెట్టరు అనేది రాసుకోండి. ఈ జాతకం కొరకు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య.